నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి సంస్థాన యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కృష్ణకుమార్ యాచంద్ర ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన చిన్నన్నపేటకు చెందిన ఉపాధ్యాయుడి వడ్డి నాగేశ్వరరావును ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న యువరాజు ప్రత్యేకంగా వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న ఆయన వైద్యులు సూచించిన సలహాలను ఖచ్చితంగా పాటించాలని నాగేశ్వరరావుకు సూచించారు. పూర్తిగా కోలుకునేంత వరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచిస్తూ ఆయనకు ధైర్యం చెప్పారు. త్వరలోనే ఆరోగ్యంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ, కావేరిపాకం రమేష్, తుపాకుల ధనుంజయ, యాతలూరు సొసైటీ మాజీ అధ్యక్షుడు నాగయ్య, మలవత్తు చిద్విలాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 4 సార్లు ఫోన్ చేసి నేను కూడా చిన్నది పెట్టడానికి పోదామంటే పాటు పోవాలా చూపించిన ఇక్కడ సార్ అయితే నాకు చెప్పలేదు, నాకు తెలియదు నాకు అది ఎంత ఎవరికి చెప్తారు. స్కూల్ టీచర్గా పని జరిగింది. రోజు కుమార్ నేను పోయి అందరినీ కలిసి అందరూ ఎక్కువ మంది టీచర్లు వచ్చినారు కదా, మంది మనం చూసినాడు.